దేవుని వాక్యం సెలవిస్తాది, నేను నీ సేవకుడను, నేను బ్రతకాలి. నేను నీ సేవకుడా, నేను బ్రతకాలి. నా బ్రతుకు చెడిపోయింది. నా భర్త పనికి మాలినోడైపోయాడు, నా భార్య పనికి మాలిందైపోయింది, నా బిడ్డలు కూడా పనికి మాలిన వారు అయిపోయారు. నేను బ్రతకాలి. దయచేసి నేను బ్రతకాలి. నా బ్రతుకులో నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, మేము కుటుంబంలో కూర్చొని దేవుని ఆరాధించాలి. ప్రభా, మీ సేవకులుగా మీరు చెప్పింది మేము చేయాలి. చాలా మంది తల్లి తండ్రి అంటారు, ఆ బిడ్డ చెప్పిన మాట వినే రకం కాదు, వాడు చెప్పిన మాట వినే రకం కాదు. నా కడుపును ఎందుకు పుట్టిందో, ఎందుకు పుట్టాడో అసలు వీని పెళ్లి చేసుకున్నాను, దరిద్రం బట్టినోడు వీన్ని చేసుకున్నప్పటి నుండి నాకు దరిద్రం చుట్టుకుంది. అస్సలు వీడు నన్ను వదిలిపెట్టి ఇంకొక దాన్ని చేసుకున్నాడు, దాన్ని వదిలిపెట్టి ఇంకొక దాన్ని చేసుకున్నాడు. ఎంత డబ్బు ఇచ్చినా వాడికి తృప్తే లేదు, దరిద్రపు కొట్టు మనిషి దొరికాడని ఈ మాటలు మీరే మాట్లాడి ఉంటారు. మీ జీవితాల్లోనే జరిగి ఉంటాయి. కారణం ఏమిటో తెలుసా? బ్రతికించేవాడు దేవుడు. నువ్వు బ్రతకటానికి ప్రయత్నం చేస్తే ఇట్లే ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది, నేను నీ సేవకుడను, నేను బ్రతుకున్నట్లు. హల్లెలూయా. నేను బ్రతుకున్నట్లు నీ దయారసము నా మీద పోయండి ప్రభువా, నీ దయ నా మీద కుమ్మరించండి. చాలా తల్లులు ఒంటరిగా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఈ బ్రతుకు అని ఏడుస్తూ, ఆమె దగ్గరున్న చంటి పిల్లలు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తావు అని వాడు ఏడుస్తున్నాడు. బిడ్డకేం సమాధానం చెప్పాలనో తల్లికి అర్థం కాలేదు. ఏడుపుకు కారణం భర్తలో ఉన్న అవలక్షణాలు, భర్తలో ఉన్న చెడు లక్షణాలు. ఆ కుటుంబం వారు బ్రతకాలని ఉంది కానీ బ్రతకలేకపోతున్నారు. అది బ్రతుకే అది బ్రతుకే కాదు. ఈ ఉదయకాల సమయమందు దయచేసి గమనించాల్సింది, నేను, నా భార్య, నా పిల్లలు. యెహోషువ అంటాడు, ఎవరినైనా మీరు సేవించుకోండి. కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చాం. మన ముందు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మనము అగ్నిస్తంభాన్ని వెంబడిస్తూ ఉన్నాం. ఆ స్తంభము నిలబడినప్పుడు నిలుస్తున్నాం, పైకి లేచి బయలుదేరినప్పుడు బయలుదేరుతున్నాం. అగ్ని స్తంభము పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే మీరేం చేస్తున్నారు? మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. యెహోషువ అంటాడు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరిని సేవించినా నేను, నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఎందుకు నువ్వు అట్లా ప్రత్యేకించుకున్నావు? సార్, నేను, నా ఇంటి వారు యెహోవాని సేవించడానికి గల కారణం, నేను ఆయన సేవకుడను. యెహోషువ అంటాడు, 40వ సంవత్సరమున ఐగుప్తును వదిలిపెట్టి నేను బయలుదేరినప్పుడు నాకెంత బలం ఉందో, ఇప్పుడు 85వ సంవత్సరం, ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. అప్పుడు నేను యుద్ధం చేశాను, ఇప్పుడు కూడా యుద్ధం చేస్తాను. అప్పుడు నేను అటు ఇటు తిరిగాను, ఇప్పుడు కూడా అటు ఇటు తిరుగుతున్నా. ఎందుకో తెలుసా? నా నాయకుడైన మోషేకి సేవకుడుగా నేను పనిచేశాను. నా నాయకుడైన మోషేకి సేవకుడుగా పనిచేశాను. ఒక్కరోజు మా నాయకుడు నన్ను వెంబడి తీసుకెళ్ళాడు సినాయి కొండ మీదకి. సినాయి కొండ దరిదాపు 7 కిలోమీటర్ల ఎత్తు, వంకరగా తిరిగి వెళ్ళాలి. సినాయి కొండ ఎక్కాను. దయచేసి గమనించా. ఆ పైకి పోయేటప్పుడు ఒక భాగానికి వచ్చి, యెహోషువ, అయ్యా చెప్పండి, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పాడు. నేను ఇప్పుడు భూమి మీద లేను,
కొండ మీదకి ఎక్కాను. అక్కడ ఉండమన్నాడు. ఎవరు? నా యజమాని. నా యజమాని అక్కడ ఉండమన్నాడు. నేను అక్కడే ఉన్నా. నా యజమాని వెళ్ళాడు. 40 రోజులు రాలేదు నా యజమాని. ఏమయ్యాడో అని నేను వెళ్ళలేదు, పిలవలేదు, అరవలేదు, కిందికి పోలేదు, నా భార్యని కలవలేదు, పిల్లల్ని కలవలేదు. నా యజమానికి దాసుడుగా ఉన్నాను కాబట్టి ఆయన చెప్పిందే చేశాను. 40 రోజుల తరువాత నా యజమాని కిందికి దిగుతూ ఉన్నాడు. ఆయన చేతిలో 2 రాతి పలకల మీద రాతలు రాశారు. యజమాని ఏమిటిది అని అడిగితే, ఓ యెహోషువ, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆ కిందున్న ప్రజల తిరుగుబాటు తనము నిమిత్తమై ఒక ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చాడు. దీన్ని వారికి బోధించమని చెప్పాడు. ఈ అక్షరములకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడు ఎవడైనా చచ్చిపోతానని చెప్పాడు. అమ్మో, అంత గొప్పదా ఈ రాతి మీద రాయబడిన రాత? దీని పేరు ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతివాడు అధర్మము చేస్తూ ఉన్నాడు. అధర్మము చేసేవాడు కనానులోకి ప్రవేశించకూడదు. అధర్మము చేసేవాడు దేవుని అగ్ని స్తంభము ద్వారా నడిపించబడుతున్న ఆ ప్రజలలో ఉండటానికి వీలు లేదు. మోషే తన సేవకుడైన యెహోషువకి చెప్పాడు. యెహోషువ భయపడి, నాకివ్వండి, నేను మోస్తానని చెప్పలేదు. ఇచ్చింది మోషేకే. మోషేనే దాన్ని మోయాలి. ఇచ్చింది మోషేకే. మోషేనే దాన్ని మోయాలి. యెహోషువ ఆయన దాసుడే కానీ చొరవ చేసుకొని, ఇవ్వండి సార్, ఎంతసేపు మోస్తారు, ఇవ్వండి సార్. లేదు, ఇచ్చే సమయము దేవునికి తెలుసు, ఇచ్చే సమయము మోషేకి తెలుసు. కాబట్టి యెహోషువ చొరవ చేసుకోలేదు. ఎప్పుడు కూడాను దైవ సేవకుని వద్ద చొరవ చేసుకొని ఏదంటే అది చేసుకుని వాడు ఏం చేసుకుంటాడు అనేది మాత్రం చేయొద్దు. ఆ రీతిగా చేస్తే అస్సలు దయారసం బయటికి వెళ్ళిపోతుంది. దేవుని దయ బయటికి వెళ్ళిపోతా. ఇంకా లేనివన్నీ ఏవేవి వద్దనుకుంటావో అన్నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి. తల బాదుకుంటావు, గుండె పిండబడుతుంది. ఏడ్పు ఇలాంటివి మనలో మిగిలిపోతాయి. హల్లెలూయా.